వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ గైస్. యాక్చువల్గా వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వెదర్ చాలా కూల్గా ఉంది కాబట్టి మేము హాట్గా ఏమైనా తినాలనిపించింది మాకు. సో అందుకే మేము ఇలా స్ట్రీట్ స్టైల్ కట్లెట్ అనేది ట్రై చేసాము. ఎలా చేయాలి ఏంటి అనేది నేను కమింగ్ వీడియోలో చూపిస్తాను, వచ్చేసేయండి. కట్లెట్కి ఫస్ట్గా మనము ఆయిల్ అనేది బాయిల్ చేసేసుకున్నాము. ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుంటే ఏంటంటే మనకు బాయిలింగ్ స్మాషర్ టైంలో చాలా ఈజీ అవుతుందని నేను పొట్టు తీసి ముందే ఇలా క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా దాంతోపాటు ఇక్కడ మేము గ్రీన్ బఠానీ ఉంటుంది కదా, మార్కెట్లో దొరుకుతుంది. సో అది కూడా ఒక విజిల్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఈ గ్రీన్ బఠానీ ఏంటంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో విజిల్ ఇస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ సపరేట్ కుక్కర్ పెట్టాలంటే కొంచెం ఉంటుంది కాబట్టి ఈ చిన్నదానికి కుక్కర్ పెట్టలేము, సరిగ్గా బాయిల్ అవ్వదని చెప్పేసి ఇలా పెట్టేసి నేను ఒక విజిల్ ఇచ్చేస్తాను అనమాట. కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఒక చిన్న సైజు చింతపండు తీసుకొని నిమ్మకాయ సైజు చింతపండు అనేది తీసేసుకొని దీంట్లో వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. విజిల్ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది చూపిస్తాను, స్ట్రైట్. ఆలు అనేది సెమీ స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు కట్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను, వచ్చేసేయండి. ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీ అనేది వేసేసుకొని లైట్గా సెమీ స్మాష్ చేసుకున్న ఆలు ఉంటుంది కదా, ఆలు కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ ఇవన్నీ మంచిగా కలిసేలాగా. తగ్గట్టు ఇక్కడ చింతపండు నీళ్ళు అనేది యాడ్ చేసేసుకోవాలి. మీకు అవసరం బట్టి ఇంకా కొన్ని వాటర్ అనేది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. దీంట్లో హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ఉప్పు వేసేసి కొంచెం కలిపి ఒక 2 minutes వేసేట బాయిల్ చేయాల్సింది. ఉప్పు కారం కొంచెం కలిసిన తర్వాత దీంట్లోనే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసేసి ఒకసారి కలిపేసేయాలన్నమాట. ఈ కలిపి ఒక 2 seconds ఇట్లా బాయిల్ అవుతున్న టైంలో మనం కొంచెం లైట్గా దీంట్లో చాట్ మసాలా అనేది యాడ్ చేసేసుకోవాలి. చాట్ మసాలా యాడ్ చేసేసుకొని ఈ స్టేజ్లో మీకు పడితే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసి కలిపేసి ఒక 5 minutes దీన్ని ఇట్లా బాయిల్ అవ్వనివ్వాలి అనమాట. బాయిల్ అయిన తర్వాత పైగా పల్లీలు కొంచెం పైన, అండ్ దాంట్లోనే ఆనియన్స్, అండ్ మనకి పైన పానీపూరి వస్తుంది కదా అవి. మీ కట్లెట్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.